అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్ ప్రచారం చివరి దశకు వచ్చింది. శనివారం సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఇంకా తర్వాత ఎల్లుండి ఆదివారం అంతా హాలిడే, ప్రిపరేషన్ డే, సోమవారం రోజు ఎలక్షన్. ఇదంతా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్, ఇదంతా ప్రిపరేషన్ ఇదంతా నడుస్తుంటుంది. కానీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి తెలుసా? రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు జరిగిన ప్రచారం అంతా ఒక ఎత్తు. ఇప్పటిదాకా కలిసినామో కలవలేదో, ఓట్లు అడిగినామో అడగలేదో, లేకపోతే హామీలు వినిపించినవో వినిపించలేదో, జనాలకు చేరినవో చేరలేదో, ఇవంతా ఉంటుంది. ఇప్పుడు ప్రచారం ముగిసిన తర్వాత అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీకి. ఏం చేసిందంటే రేపు శనివారం, ఈరోజు శుక్రవారం నైట్, ఈ రోజుకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది దందా. అసలు వ్యవహారం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగినంత జరగకపోవచ్చు. అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే ప్రతి గల్లీకి మందు వస్తుంది, ప్రతి ఇంటికి చికెన్ వస్తుంది, ప్లస్ ప్రతి మనిషిని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జనాలను అవమానించడం నా ఉద్దేశం కాదు, రాజకీయ పార్టీల తత్వం నేను చెప్తున్నా. లోక్సభ ఎలక్షన్ కాబట్టి లోక్సభ ఎలక్షన్స్లో గాల్లో వెళ్ళిపోతుంది, అంత పర్సన్ టు పర్సన్ చూడరు. కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మధ్య పంచాల్సిందే. అందుకు మొత్తం నాకు ఒక స్క్రీన్ షాట్ దొరికింది. ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ ఉంది. ఇది దేనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అంటే, ఇదొక వైన్ షాప్లకు ప్లస్ గోదాం ఇన్ఛార్జ్లు, ఈ మందంతా గోదాములు ఉంటుంది, గవర్నమెంట్ గోదాముల నుంచి వైన్ షాపులకు మధ్య ట్రాన్సాక్షన్లు, కొనుక్కోవడాలు, టార్గెట్లు, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి వ్యవహారాలు. దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్. దీనిలో ఏమని పెట్టిందంటే ఐఎంఎల్ నో రేషన్ అంటే వాళ్ళ భాషలో చెప్తాను నేను, ఎందుకంటే నేను కూడా వాళ్ళతో మాట్లాడినా ఏంది లాంగ్వేజ్ అని. ఐఎంఎల్ నో రేషన్ అంటే మనకందరికి ఏం తెలుసు? రేషన్ అంటే రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యమో చక్కెరనో అనుకుంటాం, కానీ అది కాదు. ఇక్కడ వీళ్ళది వేరే, ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవహారం కదా. ఇక్కడ ఏంటంటే ఐఎంఎల్ నో రేషన్ అంటే నో లిమిట్. వైన్ షాపులకు ఎంత సామాను కావాలంటే అంత, ఎంత మాల్ కావాలంటే అంత రెడీగా ఉంది, తీసుకుపోండి, డబ్బులు కట్టాలి, డీడీ కట్టాలి, తీసుకుపోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ఉంది కదా, జనాలకు తాపాలి కదా. లోకల్ లీడర్లకు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంత ఈజీ కాదు. ఎక్కడో గోదాములు పెట్టి ఆ ప్రైవేట్ గోదాములకి వెళ్ళి మందు సప్లై చేయడం అంత ఈజీ కాదు. అదే వైన్ షాపులు అనుకో, వైన్ షాపులు ఎట్లా రేపు సాయంత్రం దాకా ఉంటాయి కదా, శనివారం సాయంత్రం దాకా ఉంటాయి కదా. ఇయర్కి వెళ్ళి స్టార్ట్ చేశారనమాట. కొనుక్కపోయి ఆ నియరెస్ట్ పాయింట్లో పెడతా ఉంటారు. ఆ నియరెస్ట్ పాయింట్లోకి వెళ్ళి ఈరోజు రాత్రికి, రేపు పొద్దుగాల, రేపు రాత్రికి, ఆదివారం మొత్తం, ఆదివారం రాత్రికి, ఇక ఆ రోజు ఎలక్షన్ జరిగే రోజు వరకు కూడా, ఎలక్షన్ కమిషన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎలక్షన్ పరిశీలకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్ళ కళ్ళు కప్పి రాజకీయ నాయకులు ఆ మద్యాన్ని చేరుస్తారు. దానికోసమే ఇదంతా చూసినరా. ఆల్రెడీ ఆర్డర్ కూడా ఉంది. కేఎఫ్ స్ట్రాంగ్ 12 కేసెస్, నాకౌట్, ఖజ్రహో, హైవార్స్ 5000, తర్వాత మాగ్నమ్ అంట, బి మాగ్నమ్ ఏందో లోకల్ బీర్ ఏమో ఎక్కడో తెలియదు, గ్రూప్ ఎక్కడిదో కూడా నాకు తెలియదు. నో రిస్ట్రిక్షన్స్ ఆన్ బిల్డింగ్, ఆల్ ఓపెన్, మొత్తం అన్నీ ఓపెన్, గోదాం ఓపెన్, అన్నీ ఓపెన్. నాకు తెలిసి ఆదివారం నాడు సెలవు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఈ ఆదివారం అయితే సెలవు ఉండదు గోదాంలకు, నాకు తెలిసి ఉండనే ఉండదు ఈసారి పక్కా. ఒకవేళ సెలవు ఇచ్చేది ఉంటే కూడా ఇయ్యరు. ఎందుకంటే గోదాంలోకి వెళ్ళి లిఫ్ట్ చేయాలి, వైన్ షాప్లోకి వెళ్ళి జనాలకు అందియాలి, అది ఇంపార్టెంట్. అది ఇవ్వకపోతే ఓటు వేస్తారో వేయరో అని కాదు, ఓటు ఎట్లానే వేస్తారు జనం. ఏది ఇవ్వకపోయినా, ఎవరు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ అవుతుందేమో, కానీ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తారు. కానీ వీళ్ళేంటంటే లాస్ట్ రాత్రి మందు పంపితే అది దాగి పొద్దుగా లేచి వచ్చి మాకే ఓటేస్తారని అనుకుంటారు వాళ్ళు. కానీ జనం దానికి అదే, దీనికి ఇదే. రాత్రి అవుతుంది, పొద్దుగాల కూడా పొద్దుగాల అవుతుంది. కానీ చూస్తున్నా ఇంత ఫ్రీడమ్గా, ఇంత ఫ్రీగా. అంతకుముందు మనం చూసినాం, అంతకుముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎట్లా జరిగిందో, దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అట్లే జరుగుతున్నాయి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ప్రతి ఊరు మూల మీద మద్యం షాపులు ఉన్నాయి, వైన్ షాపులు, బెల్ట్ షాపులు, ఒక్కొక్క ఊర్లో 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కాదని మళ్ళీ ఇప్పుడు ఇది వైన్ షాప్లోకి పోతేనే కదా, వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు, బెల్ట్ షాపుల నుంచి జనాలకు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇక్కడ బెల్ట్ షాపులు ఇక్కడ కూడా ఉంటాయి బెల్ట్ షాపులు. రైట్, వైన్ షాప్ నుంచే ఇచ్చేయచ్చు. ఎనివే మొత్తానికైతే వైన్ షాపులకు గవర్నమెంట్ గోదాంలో నుంచి ఎత్తేసింది, మొత్తం రిస్ట్రిక్షన్స్ అని ఎత్తేసింది. లేకపోతే వాళ్ళు అర్జీ చేయడానికే హైదరాబాద్లో పలానా ఎలిమినార్లో ఈ షాపా, ఎలిమినార్లో అయితే ఎలిమినార్ జోన్లో ఈ షాప్కి ఇంతే ఈరోజు, ఇక్కడ మేడ్చల్లో ఈ షాప్కి ఇంతే. ఎందుకంటే అందరికి అర్జీ చేయాలి కదా మందు, అట్లుంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కదా, మొత్తం నో రిస్ట్రిక్షన్స్, తర్వాత నో రేషన్.
ఎవరికి కావాల్సినంత అంత నాకు 10 లారీల లోడ్ కావాలి ఇవాళ మొత్తం అంటే 10 లారీల లోడ్ వస్తుంది వైన్ షాప్కి. అక్కడ నుంచి బెల్ట్ షాపుల నుంచి దానిలకు, లేకపోతే వైన్ షాప్ నుంచి లోకల్ లీడర్ల ఇళ్ళకు, ఈ లోకల్ లీడర్ అక్కడ నుంచి కార్యకర్తలు లేకపోతే జనాలకు ఎవరికి మభ్యపెట్టడానికి, జనాలను మభ్యపెట్టడానికే వాళ్ళు ఎట్లా డబ్బులు వంచుతారు, ఎట్లా మద్యం వంచుతారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడంత కాకపోయినా పంచుతారు. బట్ తీసుకోవాల్సిందే, ఓటు వేయాల్సిందే, జనం అయితే ఇదే అనుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.